హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. మన లైఫ్‌లో మెయిన్‌గా ఎంత పీస్‌ఫుల్‌గా ఉన్నామంటే అంత సక్సెస్ అనేది కూడా మనం సాధించొచ్చు. కాకపోతే మనం అడ్డమైనది అనేది కూడా మైండ్‌లో పెట్టుకొని ఓవర్ థింకింగ్ అనే దాంతో మనల్ని మనం కిల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అవునా కదా చెప్పండి? కదా! మరి ఇలాంటి ఓవర్ థింకింగ్ అనే దాని గురించి మనం బయటపడాలి. అంటే ఈ ఓవర్ థింక్ చేయకుండా మనం ఉండాలి అంటే ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు మనకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనతో పాటు కూడా మోటివేషనల్ స్పీకర్ అలాగే మైండ్ సెట్ కోచ్ అయిన మరి గ్రీష్మా చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. మరి మేడంతో మాట్లాడదాం. అండ్ ఓవర్ థింకింగ్ నా మైండ్‌లో కూడా ఉంది. అది కూడా తీసేస్తారేమో ఈ సెషన్‌లో తెలుసుకుందాం. హాయ్ గ్రీష్మ గారు. హలో. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండ్ హౌ అబౌట్ యూ? యాహ్! గుడ్ అండి. అంటే చూస్తే తెలుస్తోంది. మిమ్మల్ని చూసేటప్పటికి ఆ ఓవర్ థింకింగ్ కూడా ఎక్కడికో పోయిందనుకుంటా. అవునా? అయితే ఇట్స్ ఎ బ్లెస్సింగ్. యాహ్! పాజిటివ్ నోట్. ఇదే జోష్‌లోనే మన చూస్తున్న ఆడియన్స్ కూడా అసలు ఓవర్ థింకింగ్ అనేది ఎందుకు వస్తూ ఉంటది? ఆ ఓవర్ థింకింగ్ ఉండకుండా చేయాలంటే మనం ఏం చేయాలి? ఓకే. ఫస్ట్ మనము థింక్ అనే పదం తెలుసు. అంటే ఆలోచన. హ్మ్. థింక్, థింక్, థింక్ అలా ఇంకొన్ని చుక్కలు పెట్టుకుంటూ వెళ్తే దాని అర్థం ఏంటి? కంటిన్యూయస్ థింకింగ్ అని. హ్మ్. దట్ ఈస్ నథింగ్ బట్ ఓవర్ థింకింగ్ హ్మ్. అని మేము మోటివేషనల్ స్పీకర్స్ అంటాం. అసలు ఓవర్ థింకింగ్ ఎందుకు జరుగుతుంది అనేది మాట్లాడుకుంటే ఓన్లీ 2 కేటగిరీస్ ఇద్దరు మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఓవర్ థింకింగ్ చేస్తారు. హ్మ్. అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఫస్ట్ టైప్ ఎలా ఉంటారు అంటే ఓవర్ కంట్రోల్డ్ పేరెంట్స్ ఉంటారు. హ్మ్. అంటే ఒకటి ముట్టుకుంటే అది అలా ముట్టుకోకూడదు నాన్న, ఇలానే ముట్టుకోవాలి అని చెప్పడం. నడిచేటప్పుడు నాన్న అట్లా నడవకూడదు, ఇలానే నడవాలి అని చెప్పడం. హ్మ్. తినేటప్పుడు అలా పెద్ద పెద్ద స్పూన్స్‌తో కాదు, కొంచెం కొంచెంగా తినాలి అని చెప్పడం. ప్రతి దాంట్లో నీ కంట్రోల్ ఉండాలి అని అనుకునే పేరెంట్స్ ఇంపాక్ట్ పిల్లల మీద ఎక్కువ ఉంటుంది. హ్మ్. ఇలాంటి పిల్లలు ఏమవుతుంది అంటే సెరటోనిన్ లెవెల్స్ అనేది ఫీల్ గుడ్ హార్మోన్ మనలో. హ్మ్. ఈ సెరటోనిన్ లెవెల్స్ సరైన టైంకి రియాక్ట్ అవ్వవు. అది రియాక్ట్ అవ్వకపోవడం వల్ల వీళ్ళు కొంచెం అప్సెట్ మైండ్‌తో ఉంటారు. డిప్రెస్డ్‌గా ఉంటారు. నేను చేసేది ప్రతీదీ తప్పేమో అన్న ఆలోచనలోంచి కోపం, బాధ, చిరాకు ఈ క్వాలిటీస్ అన్నీ కలుపుకొని వీళ్ళకి నైట్స్ కూడా స్లీప్‌లెస్ ఉండడము. హ్మ్. అంటే ఆటోమేటిక్‌గా మార్నింగ్ నుంచి పేరెంట్స్ నువ్వు అది కాదు, ఇది చెయ్యొద్దు చెప్పట్లేదు. నేను అలా అనొద్దు అని చెప్పట్లేదు. హ్మ్. కానీ వద్దు అనే పదం వాడకుండా, నాన్న బాగా నడుస్తున్నావు, కానీ నీ వాకింగ్ స్టైల్ ఇలా ఉంటే ఇంకా బావుంటుంది. హ్మ్. చదువుతున్నావు నాన్న, కానీ బయటికెందుకు చదవడము? నువ్వు రాసుకొని చూడు చాలా బాగా ఇంకా మార్క్స్ తెచ్చుకుంటావు నాన్న అని చెప్పే మన టోన్ మాడ్యులేషన్‌లోనే పిల్లలకి బాండింగ్ వచ్చేస్తుంది. ఓకే. నువ్వు అట్లా నడవొద్దు, అట్లా మాట్లాడొద్దు నువ్వు అని చెప్తే నేనే భయపడతాను. హ్మ్. యాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్ ఏంటి ఇలా మాట్లాడుతున్నారని. పిల్లల మైండ్‌సెట్ ఎలా ఉంటుంది? ప్యూర్ సోల్స్ అండ్ బ్లాంక్ పేజెస్. యాహ్! సో, ఆబ్వియస్‌లీ పేరెంట్ ఎలా మాట్లాడితే వీళ్ళు అదే నేర్చుకుంటారు. అది నేర్చుకోవడానికి ముందు ఓవర్ థింకింగ్ రావడానికి ముందు ఈ క్వాలిటీస్ అన్నీ వస్తాయి. కోపం, చిరాకు, నేను దేనికి ఫిట్ కానేమో, అసలు నేను మాట్లాడలేనేమో, నాకు తినటం కూడా రాదేమో, నేను తినేటప్పుడు అందరు నన్ను చూసి నవ్వుతారేమో నాకు తినడం రాదని, మేబీ వాటర్ కూడా నీట్‌గా నేను తాగలేనేమో అందంగా హ్మ్. అనే ఇంపాక్ట్‌లోకి వెళ్ళిపోయి దట్ ఈస్ బీయింగ్ కన్వర్టెడ్ ఇంటూ ఓవర్ థింకింగ్. ఇక్కడ నేనొకటి యాడ్ చేస్తాను. ఆర్బోర్ గారని 2003లో హ్మ్. మనకి ఒక స్టడీ ద్వారా ఏం చెప్పారంటే, మోస్ట్ ఆఫ్ ది ఓవర్ థింకింగ్ 6 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచే స్టార్ట్ అవుతుందట. ఇది 6 సంవత్సరాల నుంచే? 6 సంవత్సరాల నుంచే వితిన్ ది సబ్‌కాన్షియస్ లెవెల్. ఓకే. అది ఆ టైంకి ఎందుకు స్టార్ట్ అవుతుంది అనే దాని గురించి మనం పక్కన పెడితే, ఓవర్ థింకింగ్ యూజువల్‌గా 6 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ ఏజ్ వాళ్ళ వరకు మేజర్‌గా ఉంటుంది. హ్మ్. అంటే 25 నుంచి 35 ఏళ్ల వాళ్ళ వరకు 73% ఓవర్ థింకింగ్ జరుగుతుంది. అంటే 25-35 ఇయర్స్ ఉన్న వాళ్ళ ఆ జనరేషన్ చాలా ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తారు. హ్మ్. అది ఎందుకు అనేది సెకండ్ పాయింట్‌లో మాట్లాడదాం. అండ్ 53% 53-58% 45-55 ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు ఓవర్ థింకింగ్ చేస్తారు. హ్మ్. దట్ ఈస్ వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ ఎట్లా సెట్ అవ్వాలి, ఇంకా కొన్ని భయాలు, ఎక్స్‌పీరియన్సెస్ అలా మిగిలిపోతాయి. దానివల్ల ఈ ఓవర్ థింకింగ్ ఉంటుంది. లెట్ అస్ కమ్ బ్యాక్ టు
25 to 30 years 35 years ఆఫ్ ఏజ్. వీళ్ళు బేసిక్గా ఎందుకు ఇంత ఓవర్ థింకింగ్ చేస్తారు? నేను అన్నట్టుగా ఓవర్ థింకింగ్ 2 రకాలుగా ఉంటారు. ఫస్ట్, ఓవర్ కంట్రోల్ పేరెంటింగ్, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నది. సెకండ్, ఈ 25-35 ఇయర్స్ వాళ్ళకి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అది ఒక ట్రామా ఉండొచ్చు, గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు, ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, లేదా ఒక మనిషిని కోల్పోవడం ఉండొచ్చు. వాటిల్లో భాగంగానే క్రిటిసిజం కూడా ఎదుర్కొని ఉండొచ్చు. ఈ రోజుల్లో మీరు నన్ను అడిగితే సరిగ్గా స్ట్రైట్గా మాట్లాడే మనుషులే లేరు. అంటే నీలో ఈ క్వాలిటీ బాగుంది, ఈ క్వాలిటీ బాగాలేదు, దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకో అని చెప్పే వాళ్ళు లేరు. అదే మీరు ఇఫ్ యు గో బ్యాక్ టు 20-30 ఇయర్స్ బిహైండ్ వెళ్తే, ఆ రోజుల్లో మనుషులు బాగా మాట్లాడేవాళ్ళు, ప్రేమగా ఉండేవాళ్ళు, రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో మీలో ఏదైనా నచ్చలేదు, పక్కకు జరుగుతారు, మీ ఫోన్ కూడా ఎత్తరు. మీలో ఏదన్నా కొంచెం ఇష్యూస్ కనిపించాయి, వీళ్ళకి ఫినాన్షియల్గా మీరు తక్కువలో ఉన్నారు, లేదా మీతో ఏదన్నా యూజ్ లేదు అని అనిపించిందా, మనుషులు మీ ఫోన్ ఎత్తరు, బ్లాక్ చేస్తారు, కలిసినప్పుడు హాయ్ అంటారు, నవ్వుండదు. ఇలాంటి సినారియోస్ అన్నీ కూడా ఈ 25-35 ఇయర్స్ వాళ్ళ మీద ఇంపాక్ట్ బాగా ఎక్కువ పడుతుంది. దట్ ఈస్ ద రీజన్ మనకి ఓవర్ థింకింగ్ అనేది 2 కేటగిరీస్ని విడదీసాం మనం. ఒకటి ఓవర్ కంట్రోల్ పేరెంటింగ్, అది చిన్నప్పటి నుంచి అయ్యి ఇప్పుడు పెద్దవాళ్ళు అయినా కూడా ఆ ఎఫెక్ట్ అలానే ఉంటుంది. సెకండ్ అది వచ్చేసి పాస్ట్ ఇన్సిడెన్సెస్, అంటే మనకి బాగా ఇష్టమైన వాళ్ళని కోల్పోయినా కూడా ఆ ట్రామా అనేది అలా ఉండిపోతుంది. యూజువల్గా మనము ఆన్ అన్ యావరేజ్ మనిషి 20,000-30 వేల వరకు మాటలు వింటాడంట ఒక రోజులో. 20,000 నుంచి వినడం, అది మైండ్లోకి తీసుకుంటాం. ఓకే, ఇది ఓవర్ థింకింగ్ని కొంచెం ముందుకు తీసుకెళ్తున్నాను నేను. సరే, మాటలు వింటాము అంటే అన్ని మంచే ఉంటుందా, అన్ని నిన్ను పొగిడినట్టే ఉంటుందా? అన్ని రకాల మాటలు వింటాము, అది ఒకటి. మన బ్రెయిన్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఆలోచిస్తుందని కొంతమంది అనుకుంటారు, బట్ 24/7 మన బ్రెయిన్ ఆలోచిస్తూనే ఉంటుంది. సో ఇక్కడ కూడా నేను ఒకటి చెప్తాను, 20,000-80 వేల వర్డ్స్ అండ్ థాట్స్ మన బ్రెయిన్లో నడుస్తూ ఉంటాయి ప్రతిరోజు. 80,000 అంటే అసలు మనకి పొద్దున్న లేచి నైట్ పడుకునే వరకు మహా అయితే ఫోన్లో కొన్ని పనులు చేసుకుంటాము, ఆఫీస్లో కొన్ని పనులు చేసుకుంటాం. అన్ని వేల థాట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మాకని మీరు అడుగుతారు. అందుకే నేను అంటాను దట్ ఈస్ సబ్ కాన్షియస్ బ్రెయిన్లోకి అన్నీ అలా పిక్చర్స్ వెళ్ళిపోతాయి చూడండి, స్లైడింగ్గా అలా వెళ్తూ ఉంటాయి. కానీ అవి వెళ్ళేటప్పుడు మనం ఒక్క దగ్గర ఆగుతాం. ఫర్ ఇన్స్టెన్స్, ఒక హ్యాపీ మూమెంట్ అయింది, అది వెళ్ళిపోద్ది. మిమ్మల్ని ఒకళ్ళు పొగిడారు, అది అలా ఫ్లిప్ అయ్యి వెళ్ళిపోతుంది సైడ్కి. ఒకళ్ళు మిమ్మల్ని క్రిటిసైజ్ చేశారు, మీ బ్రెయిన్ అక్కడ ఫ్రీజ్ అయిపోద్ది. దాని మీద కవిత్వం, స్టోరీ, ఒక సినిమా నరేషన్కి కావాల్సిన స్టోరీస్ మొత్తం రాసుకుంటుంది బ్రెయిన్. దాన్ని ఆపాలి అంటే ఏం చేయాలి అంటే ఎమోషన్స్ కంట్రోల్లో ఉండాలి. ఎస్, ఎమోషన్స్ కంట్రోల్లోకి తెచ్చుకోగలిగితేనే ఈ ఓవర్ థింకింగ్ అనేది ఒక ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. సో రీసెంట్గా నాకు ఈ క్వశ్చన్ ఒకళ్ళు వేశారు, ఏంటి, ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచించడం అండ్ దిగులు చెందడం ఒకటేనా అని. అతిగా ఆలోచించడం వేరు, దిగులు చెందడం వేరు. అతిగా ఆలోచించేది గతం గురించి, దిగులు వచ్చేది ప్రెజెంట్, అంటే ప్రస్తుతం ఏం జరుగుతోంది, ముందు ఫ్యూచర్లో నేను ఏం చేయగలుగుతాను. సో దీంట్లో క్లారిటీ ఉండాలి. ఒక మనిషి ఏదన్నా ఆలోచిస్తున్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే లోపు ఒక 2 minutes అయినా ఒక మనిషి ఫ్రీజ్ అవుతారు. ప్రస్తుతం ఉన్న పనులకి, మనకున్న స్ట్రెస్కి 2 minutes ఫ్రీజ్ అయ్యి ఏదో ఒక ఆలోచన వస్తుంది వాళ్ళకి. ఆ ఆలోచన ఓవర్ థింకింగా, అతిగా ఆలోచించడమా, లేదంటే వరీ అవుతున్నామా ఫ్యూచర్ గురించి అనేది, దిగులు చెందుతున్నామా అనేది మీకు క్లారిటీ రావాలి. క్లారిటీ రావాలంటే నేను సింపుల్గా ఒక సెంటెన్స్లో ఇది చెప్పాను. గతం గురించి అయితే అది ఓవర్ థింకింగ్, అది ఒక్కసారి కాదు, పదే పదే, అంటే ఇవాళ గుర్తు తెచ్చుకొని అదేదో హీరోయిన్ని చూసి మనము ప్రతిరోజు సినిమాలు చూస్తూ ఉంటాము, వాళ్ళ పిక్చర్స్, రీల్స్ ఏవో వస్తూనే ఉంటాయి ఇన్స్టాగ్రామ్. వాళ్ళని చూసినట్టుగా బాధలన్నీ రోజుకొకసారి డిక్టేట్ చేసుకోవాలని లేదు కదా. అది మనం ఎంత కంట్రోల్ చేసుకోవాలి అంటే ఆ ఎమోషన్స్ అంత స్ట్రాంగ్గా ఉంటేనే మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. కాకపోతే
అబ్బాయిలతో కంపేర్ చేసుకుంటే అమ్మాయిలలో ఈ యొక్క ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉండడానికి రీజన్ ఏంటి? సి ఇక్కడ ఓవర్ థింకింగ్ అనేది అబ్బాయిలు అమ్మాయిలు అనే దాన్ని పక్కన పెడదాం మనం ఫస్ట్. ఓకే. అబ్బాయిలు అమ్మాయి అనేది పక్కన పెడితే స్పోర్టివ్గా ఎవరు ఎక్కువ ఉంటారు? అబ్బాయిలు. ఓకే. హార్ట్కి ఎక్కువగా తీసుకోకుండా ఎవరుంటారు? అబ్బాయిలు. ఓకే. ఏదన్నా చిన్న గొడవ అయినా మళ్ళీ ప్యాచప్ అయిపోయి ఏరా ఏరా అనుకొని ఎవరుంటారు? అబ్బాయిలు. ఓకే. లాస్ట్ క్వశ్చన్, ఓకే. ఫంక్షన్లు అనగానే తప్పించుకునేది ఎవరు? అమ్మాయిలు. ఫంక్షన్లు అనగానే తప్పించుకునేది అబ్బాయిలే. అబ్బాయిలే. అక్కడికి వస్తే ప్యాంట్లు షర్ట్లు బ్లేజర్లు వేసుకొని నించోవాలా, అన్ని డీటెయిల్స్ అడుగుతారు. ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాడిని Yeah, yeah. ఏం చేస్తున్నావురా అబ్బాయిలే. అని అడుగుతారు. Yeah. సో ఇక్కడ ఈ పాయింట్ మీరు ఇప్పుడు నేను అడిగిన 4 క్వశ్చన్స్ ని కంపేర్ చేసుకొని ఒక దగ్గర పెట్టండి. Hmm. 4 మీకు ఎక్కడ ఏం కనిపించింది? ఓపెన్ గా ఉండే స్కిల్స్ ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి? అబ్బాయి. అబ్బాయిలు. అమ్మాయిలు సాఫ్ట్ అని అనుకుంటారు అనుకుంటారు. ఇది అనుకుంటారు. బాగుంది. అనుకుంటారు Hmm. కానీ అది నిజం. Hmm. సాఫ్టే. ఇప్పుడు బంగారం ఉంది, Hmm. లేదంటే ఇంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, సమ్ వాల్యుబుల్ అసెట్స్ ఉన్నాయి మీ దగ్గర. Yeah. బయట పెడతారా లోపల పెడతారా? లోపల పెడతాం. భద్రంగా దాచుకుంటారు గోడ్రేజ్ తాళాల్లో. అవునా? అమ్మాయిలు కూడా అదే సేమ్ సిమిలర్ కేటగిరీ. Hmm. అంటే మనం ఎంత వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనుకుంటామో ఆడపిల్లలు అంత బాండింగ్ ఉండిపోతుంది. Hmm. పేరెంట్స్తో కానివ్వండి, ఫ్యామిలీస్తో కానివ్వండి, వాళ్ళని మనం బయటికి ఎక్కువ పంపించము, రెస్ట్రిక్షన్స్ పెడతాము. అది వాళ్ళ సేఫ్టీ కోసం. Hmm. ఆ సేఫ్టీ ఇన్ టర్న్ ముందుకు వచ్చి, అరే అన్నను పంపిస్తున్నారే, అరే తమ్ముడిని బయటికి పంపిస్తున్నారే, అన్న బైక్ మీద వెళ్ళిపోతాడు, నేను మాత్రం వెళ్ళొద్దు ఒక టైం అయ్యాక Hmm. అనే థాట్స్ వస్తాయి. చిన్నప్పటి నుంచి ఈ స్ప్రౌటింగ్, ఈ డిఫరెన్సెస్ చేయడం వల్ల యూజువల్గా అమ్మాయిల్లో కానివ్వండి, విమెన్లో కానివ్వండి, ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. నాట్ ఓన్లీ ఓవర్ థింకింగ్, ఆందోళన అనేది కూడా వీళ్ళకి ఎక్కువ. Hmm. ఇంకా యాడ్ చేయాలంటే మెంటల్ స్ట్రెస్ కూడా వీళ్ళకి ఎక్కువ. Hmm. అందుకే మీరు గమనిస్తే మెన్ కంటే విమెన్ చాలా ఎక్కువ ఆలోచిస్తారు, తొందరగా టయర్డ్ అవుతారు. మేము కూడా అదే పని చేసినాం కదా, నువ్వు ఎందుకు టయర్డ్ అయినావు, మేము ఎందుకు టయర్డ్ కాలే, అంటే మాకు స్టెబిలిటీ ఎక్కువ అని అంటారు. Hmm. బట్ మెన్ అంటారు ఈ మాట, ఎక్కడైనా ఇదే అంటారు, ఇద్దరం ఒకటే పని చేసినాం, నువ్వు అంత తొందరగా అలసిపోయినావు, నేను అలసిపోలే. ఎందుకు? ఫిజికల్ వర్క్ ఒక్కటే కాదు, వెనక చాలా ఆలోచిస్తోంది. ఫ్యామిలీ గురించి ఆలోచిస్తోంది, పిల్లల గురించి ఆలోచిస్తోంది, వాట్ యూ కాల్ గ్రూమింగ్ గురించి ఆలోచిస్తోంది. సో అదే అంటున్నాను, అమ్మాయిలు కూడా బోత్ ఆర్ ఈక్వల్. కాకపోతే ఎక్కువగా రెస్పాన్సిబిలిటీస్ ఉండేది అమ్మాయిలకి. ఎక్కువగా బాధ్యతలు అంటే తల్లిదండ్రుల బాధ్యతలు, అత్తమామల బాధ్యతలు, పిల్లల బాధ్యతలు, ఆఖరికి ఇంటి మెయింటెనెన్స్, డేట్స్, ఈఎంఐస్, డెడ్ లైన్స్ అన్నీ గుర్తుపెట్టుకునేది లేడీస్. ఎస్ ఆర్ నో? డూ యూ అగ్రీ? నేను మెన్ కాదు అనట్లా, బోత్ ఆర్ ఈక్వలీ వర్కింగ్ హార్డ్. బట్ ఎందుకు వీళ్ళు ఎక్కువ టయర్డ్ అవుతారు, ఎందుకు వీళ్ళకి ఎక్కువ మనకి స్లీప్ అనేది ఎక్కువ ఉండాలి లేడీస్కి అంటారు. బట్ జనరల్గా చూసుకున్నా కూడా వీ డోంట్ హ్యావ్ టైం ఫర్ దట్. బిజీ స్కెడ్యూల్స్ ఉండడం వల్ల పొద్దున్నే లేస్తున్నాము, పరుగులు పెడుతున్నాము, నైట్ వరకు, మళ్ళీ నైట్ పడుకున్నప్పుడు కూడా టు డూ లిస్ట్, చెక్ లిస్ట్ ఉంటుంది. ఇది అయిందా, ఇది అవ్వలేదా, ఓకే దిస్ ఇస్ మై నెక్స్ట్ డేస్ ఫస్ట్ ప్లాన్ అనే థాట్స్ ఉంటాయి. అదే మీరు రిలాక్స్డ్గా వెళ్ళి మ్యాచ్ వస్తే మ్యాచ్ చూస్తాము, నెక్స్ట్ డే కదా నెక్స్ట్ డే చూద్దాము అని అనుకుంటారు. అంటే అమ్మాయిలకు అబ్బాయిలకు ఈ థాట్స్ విషయంలో ఏమన్నా డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది? అంటే మీరు అన్నట్టు కూడా 80,000 థాట్స్ అనేది కూడా మన మైండ్లో డైలీ రన్ అవుతుంటాయి అంటారు. ఎస్. మరి ఓవర్ థింక్ చేసేదేమో అమ్మాయిలు, అబ్బాయిలతో కంపేర్ చేసుకుంటే. కాబట్టి థాట్స్ విషయంలో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? థాట్స్ విషయం అంటే అది మనకి తెలిసి జరిగేది కాదు, సబ్ కాన్షియస్. చిన్నప్పటి నుంచి మీకున్న సినారియోస్, మీరు కలిసిన మనుషుల్ని బట్టి, ఇవాళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్తారు, చాలా మందిని కలుస్తారు, చాలా వింటారు. అదొక్కటే కాకుండా మనము డే 1 అంటే మార్నింగ్ నుంచి ఏం ప్లే చేస్తున్నాము, టీవీలో ఏం చూస్తున్నాము అనేది కూడా సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఏం సాంగ్స్ విన్నాము అనేది కూడా సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. అలానే ఏ న్యూస్ విన్నారు, పనికొచ్చేదా పనికిరాందా, అదంతా సంబంధం ఉండదు, అన్నీ వస్తాయి. నేనేమంటాను, అన్నీ మనము మెయిల్ బాక్స్లోకి, వాట్సాప్ చాట్స్లోకి, మన మెమరీలోకి, గ్యాడ్జెట్స్లో మెమరీ ఫుల్ అయితే ఏం చేస్తాం మనము? అవసరం లేనివి డిలీట్ చేస్తాం.
మనకి ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ బాక్స్ ఉంది. మెయిల్ బాక్స్లో మెయిల్స్ మొత్తం ఎక్కువైపోయాయి, దాన్ని మనము డిలీట్ చేసుకోవాలి. ఏం చేస్తాము? ఈ ఫింగర్ ఒకటి వాడతాము, అన్నీ క్లిక్ చేసి డిలీట్ చేస్తాం. మరి బ్రెయిన్లో ఎలా డిలీట్ చేస్తారు? అది చెయ్యాలి అంటే ఎమోషన్స్ కంట్రోల్లోకి రావాలి. అది కంట్రోల్లోకి రావాలి అంటే ఫస్ట్ నాకేం కావాలి, నేనేంటి, నేనేం చెయ్యగలను, సెల్ఫ్ లవ్తో స్టార్ట్ అయ్యి సెల్ఫ్ రెస్పెక్ట్, పొటెన్షియల్ ఇన్ మీ అనేది తెలుసుకోగలగాలి.